నేను మీ కుమారస్వామి ఏపీ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ చేయాల్సిన వర్షాల వల్ల ఇతర వనరుల వల్ల భూములోనికి పోయి కింది నిక్షిప్తమైన నీటిని భూగర్భ జలాలు అంటారు. దేశంలో ఆహార భద్రత మరియు వ్యవసాయ సుస్థిరతను నిర్ధారించడంలో భూగర్భ జలాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. 1970 హరిత విప్లవం తర్వాత భూగర్భ జలాల వినియోగం బాగా పెరిగింది. గతంలో భూగర్భ జలాలు 30 మీటర్లలో దొరికేవి. ప్రస్తుతం అవి 60 నుంచి 70 మీటర్లలో లభ్యమవుతున్నాయి. ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్ది క్యూబిక్ మీటర్ల వర్షపు నీరు వృధా అవుతుంది. అదేవిధంగా విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగం వల్ల భవిష్యత్తులో మరింత దిగజారే అవకాశం ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో వార్షిక తలసరి నీటి లభ్యత 1816 క్యూబిక్ మీటర్లు ఉండగా 2011 నాటికి అది 1545 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం 2050 నాటికి నీటి లభ్యత 30% తగ్గే అవకాశం ఉంది. మనము తాగునీటిని 20 రూపాయలు ఇచ్చించి తాగుదోల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి విలువ తెలిసి పొదుపుగా వాడుకుని భవిష్యత్తు తరాలకి నీటిని అందిద్దాం. మా సేవలకు